City. Love Shots on Radio City 91.1 FM. నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదేం? నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదే? కాస్త వర్క్లో బిజీగా ఉన్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. బయటకు వెళ్ళినప్పుడల్లా చుట్టూ పరిసరాల్లో ప్రపంచంతో సంబంధం లేకుండా చేతిలో ఫోన్ పట్టుకుని వాళ్ళ లోకంలో వాళ్ళు మునిగిపోయిన వారి నుండి ఈ మాటలు ఈ మధ్య పొసెసివ్గా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అవేం బంధాలో అర్థం కావు. గట్టిగా తుమ్మితే ఊడిపోయేలా ఉంటాయి. ఓ 2 రోజులు పట్టించుకోకపోతే ఎవరికి వాళ్ళు బ్రేకప్ చెప్పుకునేలా ఉంటాయి. మళ్ళీ వాయిస్లో ఎక్కడలేని ప్రేమ తెచ్చిపెట్టుకుని అది కాదు బేబీ, అది కాదు బంగారం అంటూ బిస్కెట్ మాటలు. ఒక్కరంటే ఒక్కరికి రిలేషన్ల పట్ల క్లారిటీ ఉండదు. పనికి మాలిన పొసెసివ్నెస్, అది కూడా నిజం కాదు, ఆర్టిఫిషియల్. టైంకి కాల్ చేయకపోయినా, ఓ లవ్ సింబల్ స్మైలీ పెట్టకపోయినా, నవ్వు రాకపోయినా, ఓ స్మైలీ ముఖాన పడేయకపోయినా తెగ ఫీల్ అయిపోతారు. అసలు అవతలి మనిషిని ఊపిరి కూడా తీసుకోనివ్వరు. వాడి బ్రతుకు వాడు, ఆ అమ్మాయి బ్రతుకు ఆ అమ్మాయి బ్రతకడానికి లేదు. పొద్దుట లేచింది మొదలు ఏం చేస్తున్నావు, నన్ను మర్చిపోయావా, నిన్నెలా మర్చిపోతాను, ఇదే సోది. పని పాట ఉండదు, చదువులు ఉండవు, ఆఫీసులు ఉండవు. సరే, ఇంత చేసి వాళ్ళేమైనా గొప్ప ప్రేమికులా లేక గొప్ప పెళ్ళైన జంట అంటే అది ఉండదు. ఓ చిన్న గొడవస్తే బ్రేకప్లు, విడాకులకు వెళ్లిపోతారు. అసలు ఎందుకు ప్రాక్టికల్ గా ఉండరో అర్థం కాదు. సినిమాల్లో చూపించే సోదంతా తీసుకొచ్చి ఒకరి మీద మరొకరు ప్రయోగించుకుంటారు. హీరో హీరోయిన్లలా పోజులు కొట్టి ఫోటోలు దిగి షేర్లు చేసేస్తుంటారు. వీటిని తప్పు పట్టడానికి కాదు నేను ఇది చెబుతున్నది. ఎవరిష్టం వాళ్ళది. కానీ మీకున్నది, మీలో ఉన్నది నిజమైన బలమైన రిలేషనేనా? అవతలి వ్యక్తి మీద మీకు గౌరవం ఉందా? వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఇవ్వగలరా? అంత మెచ్యూరిటీ ఉందా? ఎంతకాలమని హార్ట్ స్మైలీలను వాట్సాప్, ఫేస్బుక్ చాట్ విండోల నిండా టైప్ చేసుకుంటూ లోపల విసుగు తెచ్చుకుంటూ బ్రతికేస్తారు. ఓ అబ్బాయి హార్ట్ స్మైలీ పెడతాడు. దానికి రిప్లై పెట్టకపోతే ఏమనుకుంటాడో అని ఆ అమ్మాయి 2 స్మైలీలు పెడుతుంది. మళ్ళీ వీడు మరొకటి. దీనికి ముగింపు ఉందా? ఉండదు. గంటలు గంటలు గడిచిపోతాయి. అలా అసలు ఒకరినొకరు ఎక్స్ప్లోర్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ఒకరి బలాలు బలహీనతలు తెలుసుకుని వాటిని అర్థం చేసుకుని కలిసి జీవించాలన్న బలమైన కోరిక ఉన్న వాళ్ళు ఎంతమంది? ఓ వాట్సాప్ రిప్లై ఇవ్వకపోతేనో, ఫోన్ అటెండ్ చేయకపోతేనో ఒకరినొకరు టార్చర్ మీద టార్చర్ పెట్టుకుంటారు. అదేం రాక్షస ప్రేమ? ఇలాగే కొనసాగి కొన్నాళ్లకు విరక్తి వచ్చి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు దూరమైపోతారు. కాస్త అవతలి మనిషిని గాలి పీల్చుకోనియండి. Radio City Podcast.